ఈ రోజు మనం నెలసరిలో వచ్చే నొప్పి గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ కాల్డ్ డిస్మెనోరియా, అంటే మెన్సెస్ టైంలో నొప్పి రావడం. సో ఈ నొప్పి అనేది ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ హవ్య పోలవరపు, మీ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మనకి ఫస్ట్ పీరియడ్ అన్నది 12-13 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 45-55 ఏళ్ల వరకు నెలసర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగా నొప్పి ఉంది అని అంటారు, కొంతమందికి అసలు నాకు నొప్పే రాదే అని అంటారు. ఏది నార్మల్, ఏది నాట్ నార్మల్ అన్నది మనకి తెలియాలి. సో స్టార్టింగ్లో పీరియడ్స్ వచ్చినప్పుడు హార్మోన్స్ అన్ని సెట్ అవ్వటానికి టైం పట్టేటప్పుడు కొంతవరకు క్రాంపింగ్ అబ్డామినల్ పెయిన్ అంటాం, అంటే కింద పొత్తి కడుపులో క్రాంప్స్ వచ్చినట్లు పొట్టలో నొప్పి రావటం అన్నది సహజంగా చూస్తూ ఉంటాం పిల్లల్లో. బట్ స్లోగా వన్స్ హార్మోన్స్ సెట్ అయిన తర్వాత ఈ నొప్పి దానంతటికి అదే తగ్గిపోవటము, లేదా కొంచెం 1 or 2 days నొప్పి వచ్చి ఏమీ మందులు వాడకపోయినా కానీ నొప్పి దానంతటికి అదే తగ్గిపోవటం అన్నది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అదే గనక నొప్పి బాగా ఎక్కువగా వచ్చి దానికి మందులు వాడాల్సినంత ఎక్కువగా వస్తే ఇది దేని వల్లనైనా వస్తుందా లేదా అని చెక్ చేయించుకోవటం అన్నది మనం ఆలోచించుకోవాలి. నెలసరిలో నొప్పి వచ్చేది మనకి ఫస్ట్ నుంచి నొప్పి ఉన్నదాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. అలా కాకుండా ఎప్పుడు నెలసరిలో నొప్పి లేని వాళ్ళకి సడన్గా 20 ఏళ్ళు దాటిన తర్వాత 30 ఏళ్ళు దాటిన తర్వాత నొప్పి వస్తుంటే దాన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాము. సో రెండిటికి కారణాలు వేరుగా ఉంటాయి, రెండిటికి ప్రెజెంటేషన్స్ వేరుగా ఉంటాయి, రెండిటికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో నెలసరిలో ముందు నుంచి నొప్పిగా ఉండి నెలసరి మొదలైన తర్వాత స్లోగా నొప్పి తగ్గిపోవటం అన్నది ఫిజియలాజికల్గా జరిగే ప్రాసెస్ అంటాం, అంటే హార్మోన్ చేంజెస్ వల్ల జరిగే ప్రాసెస్. దీనికి ఏమీ సపరేట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నెలసరి వచ్చే ముందే కొన్ని రోజుల ముందు నుంచి మొదలయ్యి నెలసరిలో చాలా సివియర్గా నొప్పి వచ్చి నెలసరి అయ్యేదాకా వాళ్ళ రొటీన్ డే టు డే యాక్టివిటీస్, అంటే రోజువారీ పనులు చేసుకోలేకపోవటం అంత ఎక్కువగా నొప్పి ఉంటే కంపల్సరీ ఇది డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉన్న కండిషన్. సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు పూర్తిగా హిస్టరీ తీసుకొని, అంటే క్లినికల్ హిస్టరీ అంటాం, అంటే మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజులుగా ఉంటుంది, ఎంత సివియర్గా ఉంటుంది అన్న డీటెయిల్స్ అన్ని తీసుకొని అసలు దేని ద్వారా ఈ నొప్పి అన్నది వస్తుంది అన్నది నిర్ధారిస్తారు. సో దానికి అవసరమైతే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి ఒకవేళ గర్భసంచిలో కానీ గర్భసంచి పక్కనున్న అండాశయంలో కానీ ఏమన్నా కణుతుల్లాగా ఉన్నాయా, అంటే ఓవేరియన్ సిస్ట్స్ కానీ లేకపోతే గర్భాశయంలో గెడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒకవేళ ఇలాంటివి ఏమన్నా కనపడితే కనుక వాటికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఫిజియలాజికల్ డిస్మెనోరియా, అంటే 1వ రోజు 2వ రోజు లైట్గా క్రాంపింగ్ పెయిన్ వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని అనిపిస్తే యూజువల్లీ ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకొని వర్క్ నుంచి ఆర్ ఒక హాట్ ప్యాక్ అప్లై చేసుకొని ఉంటే ఆ క్రాంపింగ్ పెయిన్ అన్న దాని నుంచి రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా కొంచెం మైల్డ్ ఎనాల్జెసిక్స్ అంటాం, అంటే మనకి చిన్న చిన్న NSAIDs అన్న మెడికేషన్స్, పెయిన్ మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటే కూడా ఆ 1 or 2 days ఆ పెయిన్ఫుల్ పీరియడ్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందరికీ కామన్గా ఉన్న అపోహ ఏంటంటే నెలసరిలో నొప్పికి టాబ్లెట్లు వాడకూడదు, టాబ్లెట్లు వాడితే దానికి అలవాటు పడిపోతాము, ముందు ముందు మనకి పని చేయవు అని చాలా పెద్ద అపోహలో ఉంటారు. అలా ఏమీ ఉండదు. నెలసరిలో ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్, అంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, రోజు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు నొప్పితో వర్క్ చేయటం అన్నది జరగని పని. సో అలాంటప్పుడు నొప్పి కంట్రోల్ చేయడానికి మైల్డ్ టైప్ ఆఫ్ ఎనాల్జెసిక్స్ వాడటంలో తప్పన్నది లేదు. మీ బాడీకి ఏం సూట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు అన్నదాన్ని మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి దానికి తగ్గట్టుగా మీరు టాబ్లెట్స్ అన్నది వాడుకోవచ్చు. ఆ 1 or 2 days ప్రతి నెల కూడా మీకు నొప్పి వస్తే ఆ టాబ్లెట్స్ అన్నది వాడుకోవచ్చు. కొంతమందికి మందులు వాడినా కానీ చాలా వరకు నొప్పి తగ్గకుండా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయించుకొని దే హ్యావ్ టు రూల్ అవుట్, అంటే సిస్ట్లు, గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి అని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవటమా లేకపోతే సర్జరీ చేయించుకోవటమా అన్నది డిసైడ్ చేసుకోవాలి. సో ఎనీవన్ ఎవరికైనా ఇలా నెలసరిలో నొప్పి ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గట్టుగా ఒపీనియన్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వివరాల కోసం నా పేజ్ ఫాలో చేయండి.